వినాయక చవితి పండుగ వచ్చేస్తోంది. ఊరువాడ అందమైన విగ్రహాలను పెట్టి పండుగను ఘనంగా చేసుకుంటారు. వీధుల్లో వినాయక మండపాలను పెట్టి ఏకదంతుణ్ణి పూజిస్తారు. అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో విగ్రహాలు తయారు చేయడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతోంది. ఈ ముప్పును తప్పించడానికి విశాఖలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ సహజ సిద్ధంగా దొరికే మట్టితో వినాయక విగ్రహాలను మాత్రమే వాడాలని ప్రచారం చేస్తోంది. కేవలం ప్రచారం మాత్రమే కాకుండా విద్యార్థులకు విగ్రహాలను ఎలా తయారు చేయాలో కూడా శిక్షణ ఇస్తోంది. దీంతో చిన్నారుల చేతిలో అందమైన మట్టి గణపతులు తయారయ్యాయి. హానికరమైన రంగులు వేసిన విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేయడం వల్ల నీరు కలుషితమవుతుంది. ఈ నీరు తాగిన జీవకోటికి హాని కలుగుతుంది. అందుకే విశాఖలోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ పర్యావరణానికి హితమైన మట్టి గణపతులను తయారు చేయాలని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తోంది. కేవలం ప్రచారం చేసి ఊరుకోకుండా సహజ సిద్ధంగా దొరికే బంకమట్టితో విద్యార్థులకు వినాయక విగ్రహాలను ఎలా తయారు చేయాలో శిక్షణ ఇస్తోంది. విశాఖలో ఓ హైస్కూల్లో విద్యార్థులకు గణేష్ విగ్రహాలను సులభంగా ఎలా తయారు చేయాలో నేర్పించారు. దీంతో విద్యార్థులు స్వయంగా తమ చేతితోనే అందమైన గణేష్ విగ్రహాలను తయారు చేసి ఔరా అనిపించారు. బంకమట్టితో వినాయక విగ్రహాలను చేయడం చాలా సంతోషంగా ఉందని పాఠశాల విద్యార్థులు అంటున్నారు. శ్రీకారం చుట్టడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు ఇలాంటి వినాయకుడిని తయారు చేయలేదు. ఇలా చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే కాలుష్యం ఉండదు, నీటిలో నిమజ్జనం చేసినప్పుడు కెమికల్స్ వాటర్లో కలవకుండా ఉంటాయి. మట్టి వినాయకుడు సార్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడడం వల్ల ఎన్విరాన్మెంట్ చాలా డ్యామేజ్ అవుతుంది సార్. ఎవ్రీ ఇయర్ మేము మట్టి వినాయకుడు పంచడమే కాకుండా ఈ ఇయర్ చేయించుకున్నాం సార్. మట్టి వినాయకుడు వాడడం వల్ల ఆక్వాటిక్ యానిమల్స్ కూడా ఏం కాదు సార్. దీనివల్ల ఎకో ఫ్రెండ్లీ నేచర్ కూడా ఎన్విరాన్మెంట్లో ఉంటుంది సార్. ఇక్కడ మట్టి వినాయకుడిని తయారు చేశాను. ఎవరు నేర్పించారు? సార్ మేడం గారు నేర్పించారు. వీటి వల్ల మనకైతే పొల్యూషన్ అది చాలా తగ్గుతుంది. మట్టి వినాయకుడిలో అయితే ఎటువంటి కెమికల్స్ కూడా కలపము కాబట్టి ఇవి వాటర్లో కలిసినా మనకి ప్రాబ్లం ఉండదు. మట్టి వినాయకుడిని చేశాను సార్. ఎవరు నేర్పించారు? ఆర్ట్ ఆఫ్ లివింగ్ నేర్పించారు సార్. అది దేంతో చేశారు? బంకమట్టితో చేశాను సార్. చాలా హ్యాపీగా అనిపించింది సార్. ఎందుకు బంకమట్టితోనే వినాయకుడిని చేయాలి? ఒకవేళ కెమికల్స్తో చేస్తే అవి నిమగ్నం చేసినప్పుడు వాటర్ పొల్యూట్ అవుతుంది. అందుకే మట్టి వినాయకుడు. నేను మా స్నేహితులతో కలిసి మట్టి వినాయకుడు ఈసారి వినాయక చవితికి తయారు చేసి మా చుట్టుపక్కలకి పంచుదాం అనుకున్నాను. పర్యావరణానికి రక్షణ కల్పించే విధంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ శ్రీకారం చుట్టడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సహజ సిద్ధమైన బంకమట్టితో వినాయక విగ్రహాలను ఎలా తయారు చేయవచ్చో విద్యార్థులకు నేర్పించడం చాలా గొప్ప విషయమని లోక్సత్తా పౌరసేవ సంస్థ కన్వీనర్ ఎడ్లపల్లి రంగారావు చౌదరి ప్రశంసించారు. ఝాన్సీ మేడం గారు ప్రతి సంవత్సరం 500-600 వినాయకుడిని తీసుకొస్తుందండి. మట్టి వినాయకుడిని తీసుకొచ్చి ఈ స్కూల్లో కాదు, అక్కడ ఎన్టీఆర్ బొమ్మ ఉంది కదా, అక్కడ పెట్టేసి ప్రజలందరికీ పంచుతూ ఉంటుంది. అక్కడ ఈ రసాయనంతో చేసిన వాళ్ళందరూ కూడా బాధపడుతుంటారు, ఇదేట్రా బాబు ఫ్రీగా ఇచ్చేస్తుందని. ఇవి చాలా మంచి మార్గాలు, ఇవి చేస్తూ ఉన్నారు. ఇంకా ఇంకా చేయాలని మనసా వాచా కర్మన కోరుకుంటున్నాను. నా పేరు ఎడ్లపల్లి రంగారావు చౌదరి, లోక్సత్తా పౌరసేవా సంస్థ కన్వీనర్ని. పౌరసేవలే నా ముఖ్య లక్ష్యం. విద్యార్థులు చాలా క్రియేటివిటీతో మట్టి గణపతులను అద్భుతంగా చేశారని ఆర్ట్ ఆఫ్ లివింగ్ కర్మయోగా స్టేట్ కౌన్సిల్ మెంబర్ అరుణకుమారి అన్నారు. విగ్రహాలను ఎలా తయారు చేయాలో నేర్పినప్పుడు విద్యార్థులు ఎంతో బాగా సహకరించి ప్రతిమలను తయారు చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఎవరి స్టైల్లో వారు విగ్రహాలను తయారు చేశారని చెప్పారు. హానికరమైన మెటీరియల్ను వాడకుండా బంకమట్టితో విగ్రహాలను ఎలా చేయవచ్చో పిల్లలకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. చిన్నతనం నుంచే పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడం కోసమే ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ తరఫున ప్రజాహితమైన పర్యావరణ పరిరక్షణ కోసం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించామని ఆ సంస్థ ప్రతినిధులు చెప్పారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ నుంచి ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేయబడింది. గురూజీ శ్రీ రవిశంకర్ గారి సౌజన్యంతో ఈ ప్రోగ్రాం చేశాము. ఈరోజు పిల్లలకి ముందు యోగా ప్రాణాయామాన్ని నేర్పించాం. వాళ్ళ ఉత్సాహం చూసి ఈ కార్యక్రమం కూడా ఇదే స్కూల్లో చేయాలని నిర్ణయించుకొని ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం చేశాం. ఈరోజు మాత్రం పిల్లలు చాలా చాలా అద్భుతంగా, చాలా ఎంతూజియాజంతో చేశారు. అద్భుతమైన క్రియేటివిటీ చూపించారు పిల్లలందరూ.
దేవుడు మనుషులను సృష్టిస్తాడు, కానీ ఈరోజు విశాఖలోని పిల్లలే దేవుని సృష్టించారు. వినాయక చవితి పండుగ సందర్భంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలోని ఈరోజు మట్టి గణపతులను ఎలా తయారు చేయడం నేర్పించారు. దీంతో చాలామంది విద్యార్థులు తమ చేతులతోనే మట్టి గణపతిని తయారు చేసి ఔరా అనిపించారు. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రామకృష్ణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖ. దేవుడు మనుషులను సృష్టిస్తారు అని అంటారు, కానీ ఇక్కడ పిల్లలే దేవుని సృష్టించారు. చాలా విచిత్రంగా ఉన్నాయి, ఇది నిజం. వినాయక చవితి సందర్భంగా చాలామంది చిన్నారులు అందరూ కూడా తమ చిట్టి చేతులతోని వినాయక విగ్రహాలను తయారు చేశారు. ఈ విగ్రహాలనే రేపు వినాయక చవితి పండగ రోజును పూజిస్తామని చెప్తున్నారు. అంతేకాదు బంకమన్నుతోని ఈ విగ్రహాలు తయారు చేసి పర్యావరణ పరిరక్షణకి ఎంతో కృషి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రామకృష్ణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం. గణపతయే